అద్దేపల్లి ఇస్సాకు అద్దేపల్లి అని కొట్టండి. మన ఇమానియల్ ప్రార్థనా మందిరం అని లోగో వస్తుంది. సబ్స్క్రిప్షన్ చేసుకోండి. దాదాపుగా 300 వీడియోలు పైన ఉన్నాయి. మీరందరూ మీకు మీ స్నేహితులకి అందరికీ చెప్పి లైక్ కొట్టి సబ్స్క్రిప్షన్ చేసుకోవాల్సిందిగా దేవుని పేరిట మనం క్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి గత ఆదివారం రాత్రి నుంచి రక్తస్రావ ఆ రోగిని గురించి, ఆ స్త్రీకి కలిగిన వ్యాధి పేరు రాయబడింది కానీ ఆ స్త్రీ పేరు రాయబడలేదు. ఆ వ్యాధికి ఎన్ని సంవత్సరాలని రాయబడింది కానీ ఆ స్త్రీకి ఎన్ని సంవత్సరాలని కూడా రాయబడలేదు. కనుక ఆ రక్తస్రావ అనే రోగం అది 12 సంవత్సరాల మట్టి ఆమెని పీడిస్తున్న వ్యాధి. ఆ వ్యాధికి ఉన్న లక్షణాల్లో మొదటి లక్షణం చెప్పుకున్నాం, అది అపవిత్రమైందని. రెండవ లక్షణం చెప్పుకున్నాం, అది అవమానకరమైందని. ఈరోజు 3వ రాత్రి కనుక ఈ 3వ రాత్రి ఆ వ్యాధి లక్షణంలో 3వది ఏంటంటే అసహ్యమైనది. గమనించి మీరందరూ కూడా శ్రద్ధగా వింటున్నారు. లైవ్లో కూడా చాలామంది చూసి మరి నాకు ఫోన్ చేశారు. ఈరోజు మరి ఎస్తేరమ్మ గారు కూడా ఫోన్ చేసి చెప్పారు. కనుక వారికి కూడా వందనాలు. మీకెవరికన్నా ఇంకా అర్థం కాకపోతే మీరు మళ్ళీ నన్ను అడగవచ్చు. మా ఫోన్ నెంబర్ దానిలో ఉంటుంది. లైవ్లో చూసేవారికి మీకు ఏదైనా సందేహం ఉన్నా అడగవచ్చు. చక్కగా మీరందరూ వాక్యం వింటున్నారని నేను నమ్ముతున్నాను. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఈ 3వ లక్షణం ఆ స్త్రీలో, అంటే ఆ రక్తస్రావ రోగంలో ఉన్న ఆ స్త్రీకి ఉన్న వ్యాధి లక్షణాల్లో 3 లక్షణాన్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. అదేంటంటే ఆ వ్యాధి లక్షణం 3ది అంటే అసహ్యమైనది. దాని గురించి దేవుని వాక్యాలు మనం చూసుకుందాం. కానీ టైం చాలతలేదు కనుక నేను త్వరగా మీకు చెప్పటం జరుగుతుంది. మరి టైం చాలతలేదు కనుక క్లుప్తంగానే చెబుతున్నాను. ఒక 15 నిమిషాల్లో వర్తమానం మనం ముగించుకుంటాం. ఈ 15 నిమిషాలు మీరు శ్రద్ధగా అందరూ కూడా వినండి. మౌనంగా ఉండి దేవుని వాక్యం వినండి. బైబిల్ ఒక్కరు చదవండి. మీరు గల్లిబిల్లిగా చదవద్దు. బైబిల్ ఒక్కరు చదివితే చాలు. చక్కగా స్పష్టంగా ఎదురున్న వాళ్ళు ఒక్కరు చదవండి. బైబిల్ చక్కగా చదవండి. దేవుడు మీ అందరిని దీవించునుగాక. చూడండి, ఇప్పుడు ఈ అసహ్యమైన ఈ లక్షణం ఏంటో భక్తుడైన దావీదు భక్తుడు రాసిన కీర్తన 5వ కీర్తన 5వ వచనం. 5వ కీర్తన 5వ వచనం. డంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, దగల నాయన, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లేఖనం మీది, ప్రజలు నీ వారిమి. మీరు మా దేవుడు గనక కొద్ది నిమిషాలు మీ లేఖన భాగం నుంచి మాతో అందరితో మీరు మాట్లాడి నాయన, మేము ఈ ఆత్మీయతలు ఎదగటానికి ఈ వ్యాధికి ఉన్న లక్షణాలు ఏంటో మాకు తెలియజేసి అర్థమయ్యే రీతిగా బోధించి మేమందరూ నేర్చుకునే ఆత్మీయతలో బలపడి ఆశ్రదను దీవెలు పొందినట్టుగా మీరే బోధించమని యేసయ్య శ్రేష్టమైన నామములు ఎడుకుని ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ భక్తుడైన దావీదు మహారాజు అంటున్నాడు, డాంబికులు నీ సన్నిధిలో నిలవలేరు, పాపము చేయువారు అందరూ నీకు అసహ్యులు. పాపం చేసేవారందరూ నీకు అసహ్యులు. అంటే ఇక్కడ డాంబికులు కనపడుతున్నారు. డాంబికులు అంటే డంబంగా మాట్లాడుతుంటారు. ఎలా మాట్లాడతారు చెప్పండి? డంబంగా మాట్లాడేవాళ్ళు డాంబికులు అంటారనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒక మాట చెప్పాలంటే గొప్పలు చెప్పుకునే వాళ్ళు అన్నమాట. వీళ్ళు గొప్పలు చెప్పుకుంటారు. నాకు అంత ఉంది, లేకపోతే నాకు ఎంత ఉంది, నేను అది చేశాను, ఇది చేశాను, లేకపోయినా సరే గొప్పలు చెప్పుకుంటారు కొంతమంది. అందుకే పెద్దోళ్ళు అంటారు, మింగటానికి మెతుకులు లేకపోయినా మీసాలకి సంపంగి అంటారు కొంతమంది. కనుక అట్లాగే గొప్పలు చెప్పుకునే వాళ్ళు అన్నమాట. ఇట్లా గొప్పలు చెప్పుకున్న వాళ్ళు దేవునికి అసహ్యులు. ఈ వ్యాధిలోని లక్షణం 3 లక్షణం ఏంటంటే అసహ్యమైనది. ఏంటంటే 7 లక్షణాలు కనపడతాయి. ఇక్కడ 7 విషయాలు ఉన్నవి. 7 విషయాలు మీకు క్లుప్తంగా కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదట, ఈ గొప్పగా చెప్పుకునే వాళ్ళు కూడా దేవునికి అసహ్యులు. లేకపోయింది కూడా లేనిది ఉన్నట్టుగా మాట్లాడుకుంటారు, గొప్పలు చెప్పుకుంటారు. చూసా, వారిని గురించి చెబుతున్నాడు. వారు దేవునికి ఎటువంటి వారు అంటే అసహ్యులని వాక్యం సెలవిస్తుంది.
చూడండి, ఇప్పుడు మొట్టమొదటి మాట మీకు జ్ఞాపం చేస్తాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథము 3వ అధ్యాయం 32వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 32వ వచనం. అంటే ఎవరు అసహ్యులు దేవునికంటే, దేవునికి ఎవరు అసహ్యులు అంటే ఇక్కడ మనకు వాక్యం చదివిస్తుంది. నేను 7 పాయింట్లు చెబుతాను, 7 విషయాల్లో క్లుప్తంగా కొన్ని మాటలు చెబుతాను. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయము సామెతలు 3:32 ఏమనంటే, కుటిన వర్తనుడు యెహోవాకు అసహ్యుడు. అది మనకు కావాల్సింది ఏంటంటే అసహ్యత గురించి మనం చెప్పుకుంటున్నాం. కుటిల వర్తకుడు దేవునికి అసహ్యుడు. అంటే కుటిల వర్తకుడు అనే మాటకు అర్థం ఏంటంటే వక్ర బుద్ధి గల్లవాడు, అంటే వంకర బుద్ధి గల్లవాళ్ళు. వంకరమైన మాటలు చెబుతుంటారు, వంకర బుద్ధి అంటారు వాళ్ళని. ఏమని చెప్పండి, వాళ్ళ బుద్ధి తిన్నది కాదు, తిననైన మాట ఉన్నది వాళ్ళు. అన్ని వక్రం మాటలు అన్నమాట. అంటే చెబుతారు చేయరు, వస్తామంటారు రారు, ఇస్తామంటారు, ఇది ఏదో ఒక మాట మళ్ళీ అక్కడ చెప్పేస్తారు, వంకర మాటలు చెబుతారనమాట. ఇప్పుడు అప్పుకు వెళ్ళేవనుకో, అమ్మా రేపు గట్టిగా రా ఇస్తానంటాడు. అన్న తర్వాత నువ్వు వెళ్తావు, రేపు ఇస్తాడని నమ్మకంగా వెళ్తావు. వెళ్తే ఏమంటారు, అమ్మమ్మ ఇప్పుడే ఒక మరి ఇంట్లో గబ్బాల్ని మా ఆయన వచ్చి ఎత్తుపోయాడమ్మా, అవసరమని ఎత్తుపోయాడమ్మ, మీకు ఇద్దాం అనుకున్నా కానీ లేదు. అట్లా చెప్పేవాళ్ళని ఏమంటారంటే వక్ర బుద్ధి అనమాట. అంటే వంకర మాటలు, తిన్న మాటలు కదా అవి. ఇస్తానంటే ఇవ్వాలి, వస్తానంటే రావాలి, చేస్తానంటే చెయ్యాలి, అంతేగాని ఒక్కరి మాటలు చెప్తారు కొంతమంది, ఉంచుకుని లేదని మళ్ళీ. అంటే ఈ లోపల అంటే అబద్ధంగా అంటే వక్ర మాటలు అనమాట, వంకర మాటలు అంటారు వీటిని. అందుకే దేవుని దృష్టిలో ఈ వక్ర బుద్ధి గల వాళ్ళందరూ కూడా దేవునికి ఎటువంటి వారంటే అసహ్యము. అసహ్యం అంటే ఏంటి చెప్పండి? మనం దేన్ని అసహ్యించుకుంటాం? ఉదాహరణ, మనం దేవుని అసహ్యించుకుంటాం. ఒకడు కాండ్రి చూశాడనుకో, అక్కడ కక్కున్నారనుకో, వాంతి చేస్తున్నారనుకో, చెప్పండి, అక్కడ వాంతి చేస్తున్నారనుకో, అసహ్యం వచ్చింది. ఆ స్థలంలో, శుభ్రమైన స్థలంలో వాంతి చేసుకుంటే మనం ఏం చెప్పండి, వాంతి చేసుకుంటే గబ్బాలని ముక్కు నోరు మూసుకుంటాం. ఓ తాగుబోతులు వచ్చి మన ఎదుటి మాట్లాడుతారనుకో, ఏం చేస్తాం మనం చెప్పండి, అసహించుకుంటాం. అటు వాసన మనకు వచ్చేసరికి ముక్కుళ్ళకి వచ్చేసరికి అసహించుకుంటాం. అందుకని వక్ర బుద్ధి గల్ల వాళ్ళు అట్టోళ్ళు అనమాట. మనం ఏ విధంగా మన ముందు ఏదన్నా వాంతి చేసుకున్నా, ఒక తాగుబోతుడు మాట్లాడుతున్నా, లేకపోతే ఒక దుర్వాసన వస్తున్నా, మనం వేస్తామంటే అసహించుకుని అక్కడ ఆ స్థలం నుంచి ముందుకు వచ్చేస్తాం. అలాగే దేవుని దృష్టిలో కూడా అసహ్యం అనేది ఏంటంటే, ఒకటి చెబుతున్నాను, గొప్పలు చెప్పిన వాళ్ళు దేవునికి అసహ్యులు. రెండవది ఎవరు చెప్పండి, వక్ర బుద్ధి. అంటే అంటే కుటిల వర్తనలు అనగా వంకర బుద్ధి గల్ల వాళ్ళు, వీళ్ళు దేవునికి అసహ్యులని వాక్యం చదివిస్తుంది. ఒకవేళ మనలో అటువంటిది ఉంటే దాన్ని మనము ఆ వాక్యం ద్వారా మనము తీసేసుకోవాలి. ఎందుకంటే దేవునికి అసహ్యంగా మనం బ్రతకూడదు. ఈ కడవ దినాల్లో దేవుని బిడ్డలం కనుక దేవునికి మనం అసహ్యంగా బ్రతకూడదు. ఆయన అసహించుకుంటే మనం బ్రతకలేం, మన జీవితాలు అర్థమైపోతాయి. అందుకని ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, వక్ర బుద్ధి గలవారు యెహోవా కనుక దేవుడు, ఆయన నిరంతరము నివసించే దేవుడు, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు యెహోవా, ఆయనకంట అసహ్యము. ఇంకో మాట మీకు జ్ఞాపం చేస్తాను. కీర్తన 101వ కీర్తన 3వ వచనం చూడండి. 101వ కీర్తన 3వ వచనం. నా కనుల ఎదుట నేను ఏ దుష్కార్యము ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు. చాలు క్రియలు నాకు అసహ్యం. అంటే భక్తి మార్గం నుండి తొలగిన వారి క్రియలు నాకు అసహ్యము. అంటే ఒకప్పుడు నువ్వు భక్తిగా జీవించావు. భక్తి అనేది చాలా భయంగా ఉండాలి. భక్తి అనేది చాలా అవసరం అన్నమాట. భయం ఉండాలి, దేవునందు భక్తి ఉండాలి. భక్తిని పాటించే వాళ్ళు ఆ భక్తి మార్గం విడిచిపెట్టేసి వారు చేసే పనులంట దేవునికి అసహ్యమైనవి. భక్తి మార్గాన్ని విడిచిపెట్టకూడదు. మనకి ఎన్ని శోధనలు వచ్చినా, సమస్యలు వచ్చినా భక్తిని మాత్రం విడిచిపెట్టకూడదు. భక్తి మార్గంలో జీవించాలి. చూడండి, లోకస్తులు ఉన్నారు, వారు చూడండి ఎంత భక్తి పాటిస్తారో.
ఇప్పుడు అయ్యప్ప మాలేసుకునే వాళ్ళు ఉన్నారు చూడండి, వారు ఎంత భక్తి పాటిస్తారు. తెల్లవారుజాము లెగుస్తారు, వారి ఒంటి మీద చొక్కా ఉండదు, కాలికి చెప్పు ఉండదు, తెల్లవారు లేచి సన్నీళ్ళతో స్నానం చేసి, సన్నీళ్ళతో స్నానం చేసి వచ్చి వాళ్ళు పూజ చేస్తారు. ఎంత భక్తిగా ఉంటారండి. వారికి సిగ్గు బిడిం అనేది ఉండదు. ఎవరికి? ఆ భక్తి మార్గం నడిచే వాళ్ళకి సిగ్గు బిడిం ఉండదు. కాళ్ళు చెప్పులు లేకపోయినా, కాళ్ళు గుచ్చుకుంటున్నా కూడా, కాళ్ళలో ఏ గుచ్చుకున్నా కూడా తీసేసుకుని వారు ఆ చెప్పులు లేకుండా 40 దినాలు కూడా వారు ఎంతో భక్తిని పాటిస్తారు. క్రైస్తవ జీవితంలో భక్తిని మనం పాటిస్తున్నామా? మనము క్రైస్తవ జీవితంలో బైబిల్ తీసుకుని ముందుకెళ్ళాలంటే మనకు బజార్ వెళ్ళాలంటే భయం, కొంతమందికి భయం, సిగ్గు అన్నమాట. క్రైస్తవుని చెప్పడం కొంతమంది సిగ్గుపడతారు. ఎందుకంటే ఏం ప్రార్థనకి వెళ్ళిద్దా అని వాళ్ళు నన్ను చిన్నచూపు చూస్తారని కొంతమంది బైబిల్ తీసుకెళ్ళరు, భక్తిని పాటించరు. చూడండి వాళ్ళు అన్యులు ఎట్లా పాటిస్తున్నారు భక్తి. ఆ భక్తిని వాళ్ళు పాటిస్తున్నారు, కానీ మనం భక్తిని పాటించలేకపోతున్నాం. కనుక ప్రియమైన బిడ్డలారా, భక్తి మార్గంలో నడవకుండా క్రియ చేయవారు దేవునికి అసహ్యులని వాక్యం చదివిస్తుంది. ఒకవేళ నువ్వు భక్తి మార్గంలో నువ్వు భయపడాలని పని లేదు, సిగ్గుపడాలని పని లేదు. నువ్వు భక్తి మార్గంలో దేవుని సన్నిధిలో నువ్వు ముందు సాగిపోతూ ఉండాలి. నువ్వు భక్తుడుగా దేవుని దృష్టిలో మనం కనపడాలి, కానీ మనుషుల దృష్టిలో కాదు. వాళ్ళు చిన్న చూపు చూసిన సరే నేను చూసి అబ్బో ముసుకేసుకెళ్తుంది, అబ్బో బైబిల్ తీసుకెళ్తానని వాళ్ళు ఎగతాళి చేసినా, వాళ్ళు ఎక్కిరించినా, వాళ్ళు సూత్రం ఆత్రం అని ఏదో లేకంగా హల్లులోయని కాండ్రి చూసినా, వాళ్ళు గొనుక్కున్నా నీ భక్తిని నీవు కాపాడుకోవాలి. నీ భక్తి మార్గం నువ్వు నడిస్తే అది దేవునికి ఇష్టమైంది. కానీ నీ భక్తి మార్గం విడిచిపెట్టేసి నువ్వు చేసే పనులు సరిగా లేకపోతే అవి దేవునికి అసహ్యమని వాక్యం చదివిస్తుంది. ఈ కడవ దినాల్లో మన భక్తిని మనం కాపాడుకోవాలి. అందుకే ఏబు స్నేహితుడు అంటాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అంటాడు. భక్తి కలిగి ఉండాలి మనం. మన భక్తే మనం కాపాడుతుంది, మన భయమే మనం కాపాడుతుంది. దానియేలు చెరసాలలో ఉన్నప్పుడు, సింహాల గుహలో వేసినప్పుడు దర్వేషు రాజుకు నిద్ర పట్టలేదంట. రాత్రంతా వాద్యాలు ఆపేశాడు. ఆయన ఉపాసనుడు, భోజనం చేయలే, నాట్యం ఆడించలా, ఆయన ఆనందం సంతోషం అనుభవించలేదంట. ఆయన తెల్లవారులు కూడా నిద్రపోకుండా ఉండి తెల్లవారుజాముకు వచ్చి ఆ గృహ దగ్గరికి వచ్చి ఏమని అంటున్నాడు చూసావా, ఓ జీవముల దేవుని సేవకుడా అయిన దానియేలు, నువ్వు అనుదినం సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షించినా అని అడిగితే ఆ స్వరం వింటున్న ఆ దానియేలు గుహలో ఉండి అంటాడు, రాజా నీవు చిరకాలము జీవించదుగాక. దేవుని దృష్టిలో నేను భక్తి గలవాడిని కనుక దేవుడు నాకంటే ముందు తన దూతను పంపించి వారి నోటు సింహాల నోళ్ళు మోపించని చెప్పాడంట. దేవుని స్తోత్ర హల్లోయ. మన భక్తి మన కాపాడుతుంది. భక్తి మార్గం నుంచి మనం తొలగిపోకూడదు. ఈ కడప దినాల్లో నువ్వు దేవుని నమ్ముకున్నావు, దేవునందు భక్తికి కలిగి జీవించు. ఆ భక్తే మనని బలపరుస్తుంది, ఆ భక్తి మన కాపాడుతుంది. ఆ భక్తి దేవునికి ఇష్టమైంది. అందుకే భక్తి మార్గం నడలేదు కనుక వారు దేవుని దృష్టిలో అంట అసహ్యులు. నువ్వెన్ని పనులను చేయకినా అవన్నీ దేవునికి, నువ్వు తర్వాత ఎన్ని పనులను చేయి, భక్తి లేకుండా చేసే పనులు చెప్పండి దయ్యాలు చేస్తాయి. కనుక వాటిని మనం చేయకుండా ఉండాలి. చేసేవారు అసహ్యులని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. 119వ కీర్తన, 119వ కీర్తన చూడండి, 163వ వచ్చింది చదవండి. 119వ కీర్తన 163. అబద్ధం ఎవరికి? అది అబద్ధం ఆడటం కూడా దేవునికి అసహ్యం అంట. అబద్ధం ఆడకూడదు అమ్మ, అది నాకు హేయం అంటాడు. ఒకటి అసహ్యం అంటున్నాడు, రెండవది నాకు అది హేయం అంటాడు. అబద్ధం ఆడకూడదు. అవునంటే అవును, కాదంటే కాదు, అంతేగాని అబద్ధం ఎందుకు ఆడాలి మనం? ఈ వ్యాధిలో ఉన్న లక్షణం మూడో లక్షణం ఏంటంటే అసహ్యం. ఈ అసహ్యంలో ఏంటి అసహ్యం అంటే, ఒకటి చెప్పండి, డాంబికులు నాశనలో అసహ్యం అంటాడు. రెండవది వక్రబుద్ధి గల వాళ్ళు నాకు అసహ్యం అంటాడు. మూడవది భక్తి మార్గం తొలగి చేసేవారి పనులు నాకు అసహ్యం అంటాడు. నాలుగవది ఇక్కడ అంటున్నాడు
అబద్ధములు చెప్పేవాళ్ళు నాకు అసహ్యం. అబద్ధం ఆడకూడదు. దేవుని దగ్గరికి వస్తానంటే రావాలి. రాదనుకో షాకు చెప్పేవానికి అడిగినప్పుడు అది అబద్ధం. అది అబద్ధం. అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడేది ఎవరు? అబద్ధం ఎక్కడ పుట్టిందంటే సాతానులో పుట్టింది అబద్ధం. సాతానులో పుట్టింది అబద్ధం. కనుక సాతానులో పుట్టింది కనుక ఆడు అబద్ధికుడని వాక్యం చలవిస్తుంది. యేసయ్య చెప్పాడు, యూదులతో, శాస్త్రులతో, పరిసయ్యులతో, యూదులతో అందరూ చెప్పాడు ఏమంటే, వాడు మీ తండ్రి అపవాది, వాడు అపవాది, వాడు అబద్ధం ఆడటానికి జనకుడు, అబద్ధానికి జనకుడు. అబద్ధం ఆడుతుంటాడు, తన బుద్ధిని బట్టి అబద్ధం ఆడతాడంటాడు. మనం అబద్ధం ఆడవద్దు. స్తోత్రం చెప్పండి. అబద్ధం ఆడదు. దేవుని సన్నిధికి వస్తామంటే రావాలి, మానుకుంటామంటే రానంటే రానంది. ఇప్పుడు వస్తానంటే ఏమైందండి, నాకు ఆశ, వస్తానంది సహోదరి, వస్తానంది మహం అని ఆశ, వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఒక వ్యక్తిని చాలా మోసం చేస్తుంటాడు. నేను అతని మీద ఆశ కలిగి ఉంటాను అనుకో, అతను ఏం చేస్తాడంటే వస్తానంటాడు, రాడు. రానోడు ఏం చేయాలి? ఫోనన్నా చెయ్యాలి. అవునా కాదా? ఫోనం చేయాలి. లేదా తెల్లారి ఆదివారం తెల్లారి ఆ తెల్లారైన ఆదివారం తర్వాత ఆయన ఏం చేయాలంటే, అయ్యా నేను పలానా విషయంలో రాలేకపోయినయ్యా, ఇక అలా చేయనయ్యా అని చెప్పాలి. చెప్పరు కొంతమంది. అబద్ధాలు ఆడటానికి మనం అందరు ఎట్టవాళ్ళంటే ముందు పెద్దవాళ్ళం అయిపోతాం. అబద్ధం అనేది ఆడకూడదు. దేవుని దృష్టిలో అబద్ధం ఆయన దృష్టిలో అసహ్యమైనది. నువ్వు షాకులు చెప్పిన ఆయన ఒప్పుకాడు, ఇష్టపడ్డు. హల్లోయ, ఇష్టపడతాడా చెప్పండి? అబద్ధం ఆడకూడదు, ఆడొద్దు అంటాడు దేవుని వాక్యం. అబద్ధం చాలా ప్రమాదం. కనుక అబద్ధం ఆడకుండా మనము దేవునికి ఇష్టంగా జీవించాలి. అంటే వీటిలో కూడా కొన్ని మాటలు, అబద్ధం అంటేది ఒక నీతిమంతుని మీద అబద్ధ సాక్ష్యం మనము చెప్పకూడదు. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, కానీ ఎవరికి మనం అన్యాయమైన అబద్ధమైన సాక్ష్యం చెప్పకూడదండి. ఇప్పుడు కోర్టులోకి వెళ్ళారంటే కొన్ని అబద్ధ సాక్ష్యాలు ఉంటాయి. వాళ్ళు బైబిల్ మీద ప్రమాణం చెప్పిస్తాడు. ఎవరు అక్కడ లాయర్, జడ్జి కాదు, కింద ఇంకొక ఆయన ఉంటాడు, ఆయన బైబిల్ తీసుకొచ్చి చెబుతాడు. కనుక మనం అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడటం వల్ల మనమే నష్టపోతాం. ఎందుకంటే ఆయనకి దృష్టిలో మనం అసహ్యులుగా ఉంటామని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇంకొక మాట మీకు జ్ఞాపం చేసి ముగిస్తాను, ఎందుకంటే టైం చాలతలు కనుక చూడండి. ఇంకో మాట మీకు జ్ఞాపం చేస్తాను. ఆయనకి ఇంకేది అసహ్యం అంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం కూడా చూడండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. నా నోరు సత్యమైన మాటలు పలుకును, దుష్టత్వము అది ఏదంట అసహ్యము? దుష్టత్వము నాకు అసహ్యము. ఎందుకంటే దుష్టుల ఆలోచొప్పున నడవద్దు, పాపుల మార్గములో నిలవద్దు, అపాసులు కూర్చున్న స్థలములో కూర్చుని. కనుక దుష్టత్వము దేవుని దృష్టిలో అసహ్యం. దుష్టుల మార్గంలో మనం నడవకూడదు, దుష్టుల ఆలోచన మనకు ఉండకూడదు. అందుకని చెబుతున్నాడు దేవుని వాక్యం. ఏం చెప్పాడమ్మా? మళ్ళీ చదువు ఆ మాట. నా నోరు ఏం మాటలంట? సత్యమైన మాటలే పలకాలి. దుష్టత్వము నా పెదవులకు అసహ్యం అంటున్నాడు భక్తుడు. హల్లెలూయా. మన పెదవుల నుండి మంచి మాటలే రావాలి, కానీ దుష్టత్వమైన మాటలు రాకూడదు. దుష్టత్వం అంటే మాటలు ఎటువంటి అంటే, దుష్టుడు మాటలు ఎటువంటి అంటే అవి భూతు మాటలుగా ఉంటాయి. అందుకే మీ నోట సర్వశక్తులను బూతులు మీ నోట రానీకుడు అంటాడు పౌలు భక్తుడు. కనుక అందుకని దుష్టత్వము అసహ్యము. దుష్టుడు చెప్పే మాటలు అయ్యేది అది చెడు మాటలు. ఆ మాటలు దేవునికి అసహ్యం కనుక ఆ మాటలు మనము పలకూడదని వాక్యం చలవిస్తుంది. ఎన్ని నేర్చుకున్నారు ఇప్పుడు చెప్పండి? 5 మాటలు. ఇంకో మాట చూడండి, త్వర ముగిస్తాను, ప్రార్థన తక్కువే మరి అవుతుంది. హల్లెలూయా. చూడండి 61వ అధ్యాయం యెషయా గ్రంథం 61వ అధ్యాయము 8వ వచనం చూడండి. 8వ వచనం. ఏలయనగా 61 యెషయా గ్రంథం 61వ అధ్యాయం 8వ వచనం. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టం. ఏది? న్యాయము చేయుట యెహోవానగు నాకు అంటే దేవుడు అంటున్నాడు, మీరు న్యాయం చేయుట నాకు ఇష్టము.
అన్యాయముగా ఒకరి సొమ్ము సొత్తు పట్టుకునుట నాకు అసహ్యం. ఒకటి సొమ్ము పట్టుకోకూడదు, మనం ఒకటి సొమ్మును ఆశించకూడదు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ అంటున్నాడు, మళ్ళీ చదవండి ఆ వాక్యం. ఏలయనగా న్యాయము చేయుట యెహోవా నాకు ఇష్టం. న్యాయం చేయాలని నాకు ఇష్టం, న్యాయమే మీకు చేయాలని నాకు ఇష్టం. మీరు కూడా న్యాయంగానే ఉండండి. అంతేగాని ఒకడు అన్యాయంగా ఒకరి సొత్తు పట్టుకొనుట అది. ఇప్పుడు ఈ బాటిల్ ఉందండి, ఈ బాటిల్ నాది. నువ్వు వచ్చి ఇప్పుడు నీదండి ఈ బాటిల్, మరియమ్మది అనుకోండి. ఈ బాటిల్ మరియమ్మదైతే నేనేం చేశాను, నాది అన్నాను అనుకో. కాదయ్యా నేను కొనుక్కున్నాను, ఇది నాది అని ఆమె అందనుకో. అన్నా కూడా ఇది నాదే అని చెప్పి నేను అన్యాయంగా ఆ వస్తువు నేను పట్టుకుంటే ఆ దేవుని దృష్టిలో అది. కొంతమంది చూడండి, ఆ కుండలు కూడా, సొట్లు కూడా, లేకపోతే వస్తువులు కూడా ఏమంటారు, నాది అంటారు, నాది అంటారు. అన్యాయంగా కొంతమంది పోట్లాడి వస్తువుని కాజేస్తారు. తీసుకోపో, వదిలేసే అంటారు. ఎందుకంటే ఎందుకు ఆ నోరేయద్దు, వదిలేసేయి, పోతే పోయింది అంటాడు. ఏది ఇంటి యజమానుడు వచ్చి వదిలేసేయి పోని, అందుకని మనం కొనుక్కుందాం తర్వాత అంటాడు. అది దేవుని దృష్టిలో ఏమైందంటే అది ఒకరి సొమ్ము మనం అన్యాయంగా పట్టుకోకూడదు, ఒకరి సొమ్ము మనం అన్యాయంగా తీసుకోకూడదు. ఒకరు లేకపోయినా అక్కడ సొమ్ము పడి ఉన్నా అది మనకు అనవసరం, మనం వదిలిపెట్టి వచ్చేటి. వాళ్ళ సొమ్ము మనకు అనవసరం. హల్లెలూయా. వాళ్ళ సొమ్ము మనకి అనవసరం. నేను ఒక రోజుని గుంటూరులో మీటింగ్కి వెళ్ళాను. అప్పుడు దినకరయ్య గారు ఉన్నారు. దినకరయ్య గారు కోటాలు పెట్టారు గుంటూరులో. అప్పుడు నేను, మా పాస్టర్ గారు, మేము అందరం వెళ్ళాం. విశ్వాసులు, గుడికలంక విశ్వాసులు మేము వెళ్ళాం. వెళ్తే పొద్దున్నే అక్కడ 3 రోజులు ఉండాలి. 3 రోజులు ఉండి వాక్యం వినడానికి ఉన్నాం. చాలా ఆసక్తిగా అయ్యగారు చెబుతున్నారు వర్తమానం. మరి మంచిగా దేవుని వాక్యం వింటున్నాం. అప్పుడు దినకరయ్య గారు పెద్ద ఆయన ఏంటంటే ఉదయకాలం లేచి ఆ గవర్నమెంట్ స్కూల్లో పెట్టారు, డిగ్రీ స్కూల్లో. ఆ స్కూల్లో పెట్టారు. పగలాము డిగ్రీ స్కూల్ దగ్గర, రాత్రి గుంట గ్రౌండ్లో పెట్టారు. వినటానికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఎవరు స్నానం చేశారు అక్కడ, బంగారపు చైను ఇప్పుడు కాదు, 95లో జరిగిన విషయం అండి. ఆ 95లో సేవకు చేస్తున్నప్పుడు, గుడికల్లంకలో సేవ చేస్తున్న 95లో అప్పుడు ఆ వస్తువుని వదిలిపెట్టి వెళ్ళిపోతే ఆ వస్తువు తీసుకొచ్చి అది ఎవరిదో మనకు తెలియదు, కానీ ఆ వస్తువు మనకు కాదు. ఈ వస్తువు ఎత్తుకెళ్ళి ఆ స్టేజీ మీద తెలియజేస్తే, ఆయన ప్రచారం అంటే మైకులో ఎన్వర్ట్ చేస్తే ఆ వస్తువు వచ్చి ఎత్తుకెళ్తారని చెప్పి నేను పాస్టర్ గారికి ఎత్తుకెళ్ళి ఇచ్చాను. అంటే అక్కడ మీటింగ్ పెట్టించిన పాస్టర్ గారికి, అంటే దినకరయ్య గారు కాదండి, మీటింగ్ పెట్టించారు కదా పాస్టర్ గారు. 3 రోజుల సభలకి ఆయన్ని ఆహ్వానించారు అన్నమాట సభలకు. అప్పుడు వాళ్ళకి ఎత్తుకెళ్ళి ఆ పాస్టర్ గారికి ఇచ్చాను. అయ్యగారు మరి దొడ్లో బాత్రూంలో ఉందండి ఈ వస్తువు, మీరు అనౌన్స్మెంట్ చేసి పిలిస్తే వచ్చి తీసుకెళ్తారని చెప్పాను. కానీ అతను అనౌన్స్మెంట్ చేయలే, మనం వదిలేసేసాం. ఇంక మనకెందుకులని, మనది కాదా వస్తువు అంటే. ఆ రోజులు కూడా నాకు అంత భయం ఉండదన్నమాట. ఇప్పుడు కూడా నేను ఒక వస్తువు అనేది నేను ఆనాటి నుంచి నాటి కూడా అంటుకాను. కనుక ప్రభునందు ప్రేమిందులరా, ఒకరి వస్తువు మనం అన్యాయంగా తీసుకోవటం కూడా దేవుని దృష్టిలో అసహ్యమని వాక్యము చలవిస్తుంది. ఆఖరి మాట చెప్పి ముగిస్తాను చూడండి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము. అమ్మ, తన పొరుగువాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయ ఇష్టపడకూడదు. ఇటువన్నీ అబ్బా, ఇవన్నీ కూడా అంట ఎవరికి? దేవునికి అసహ్యమైనవి. ఇప్పుడు మనం చదువుకున్న 7 విషయాలు కూడా దేవుని దృష్టిలో అసహ్యమైనవి. అందుకే ఆ వ్యాధికి ఉన్న లక్షణం, 3 లక్షణం ఏంటంటే ఇవన్నీ దేవుని దృష్టిలో అసహ్యమైనవి. ఇలాంటి మనలో ఉంటే ఏంటంటే మనము తీసేసుకోవాలి. మనం దేవునికి ఇష్టంగా బతకాలా, అసహ్యంగా బతకాలా? అది నేను చెప్పేది.
అందుకే ఈ కూడికలు ఏర్పాటు చేసింది. 7 రోజుల్లో కూడా ఆ వ్యాధికి ఉన్న లక్షణాలు చెబుతున్నాను. ఇది మూడో లక్షణం ఏంటంటే, దేవుని దృష్టిలో ఇవన్నీ అంటాడు జకర్యా గ్రంథంలో, ఇవన్నీ ఆయనకి ఒకవేళ ఉంటే మనం తీసేసుకుందాం గాక. తీసేసుకుందాం, ఒకవేళ ఉంటే తీసేసుకుందాం, లేకపోతే లేదు. స్తోత్రం చెప్పండి. ఈ 7 విషయాలు మనలో ఉంటే డంబంగా గొప్ప చెప్పుకునే వాళ్ళు ఉంటారు, అట్టాటి కానీ చెప్పండి. ఇంకా వంకర మాటలు చెప్పేవాళ్ళు, వక్ర బుద్ధికి అల్లవాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, అన్యాయం చేసేవాళ్ళు, ఇటువంటివన్నీ దేవునికి ఎటువంటి అంటే అసహ్యమైన కార్యాలు కనుక ఇటువంటి మనలో ఉంటే ఆ అసహ్యతను తీసేసుకుని దేవునికి ఇష్టమైన బ్రతుకు మనము బ్రతుకుదుంగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. ఇది 3వ రోజు. ఈ వ్యాధిలో ఉన్న 3 లక్షణం ఏంటంటే అసహ్యత. ఇంకా 4 లక్షణాలు ఉన్నాయి. ఈ 4 రోజుల్లో మనం ఇవన్నీ కూడా నేర్చుకుందాం. ఆఖరికి మనం వాటిలో ఉన్న వివరణ మీకు పూర్తిగా వివరమవుతుంది. ఆ రక్తస్రావ రోగిలో ఉన్న ఆ వ్యాధికి ఉన్న లక్షణాలు మనం చెప్పుకుంటున్నాం. 7 లక్షణాల్లో ఇప్పుడు 3 రోజులు 3 రాత్రులు 3 లక్షణాలు చెప్పుకున్నాం. కనుక మీరు అందరూ వింటున్నారు శ్రద్ధగా. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఒకవేళ ఈరోజు చెప్పిన వర్తమానంలో కూడా ఈ 3వ లక్షణం మనలో ఉంటే తీసేసుకుని దేవునికి ఇష్టమైన బ్రతుకు బతికితే ఆ ఇష్టమైన బ్రతుకు దేవుడు మన కుటుంబాన్ని, మన బిడ్డలను ఆశీర్వదించి వర్ధిల్ల చేసి అనారోగ్య పాలు కాకుండా ఆరోగ్యవంతులుగా దేవుడు మనం చేయునుగాక. ఆమె చిన్న ప్రార్థన, మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక్క 4 నిమిషాలే ఉంది. ఈ 4 నిమిషాల్లో చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచి, ప్రభువా నైనా తండ్రి, నాలో ఇటువంటి అసహ్యమైన ఏదన్నా ఉంటే నేను రాత్రి తీసేసుకుంటాను ప్రభు అని మనము ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచి మీరందరూ స్తుతించండి. 1 నిమిషం స్తుతించండి. 2 నిమిషాల్లో ఒక వ్యక్తి ప్రార్థన చేస్తారు. ముగించేసుకుందాం. 1 నిమిషం అందరూ స్తుతించండి, ప్రార్థన చేసుకుందాం. చెప్పండి. వర్తమానములో నిజమే ప్రభువా నాయనా, నీకు అసహ్యంగానే బతకూడదయ్యా, నీకు ఇష్టమైన బతుకు బతకాలయ్యా. నా జీవితం, నా కుటుంబం నీకు అసహ్యంగా ఉండకూడదయ్యా. నా కుటుంబం అసహ్యంగా ఉండకూడదయ్యా. మా సంఘం నీకు అసహ్యంగా ఉండకూడదయ్యా. మా సంఘంలో బిడ్డలందరూ నీకు ఇష్టంగా జీవించాలని ఆశపడుతున్నాను యేసయ్యా. అయ్యా 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 ఆశపడుతున్నాను ప్రభువా. మా సంఘ బిడ్డలందరూ కూడా మీకు ఇష్టంగా జీవించాలయ్యా. లైవ్లో వింటున్న బిడ్డలందరూ కూడా మీకు ఇష్టంగా జీవించాలి. కానీ అసహ్యం ఎవరు జీవించకూడదయ్యా. అసహ్యం బ్రతుకు ఎవరు బ్రతకూడదయ్యా. అయ్యా 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 ఆ వ్యాధుల లక్షణం 3వ లక్షణం ఈ 3 రాత్రి మాకు తెలియజేసేవయ్యా. మేము వట్టి వారు కాకుండా మీకు ఇష్టమైన జీవితం జీవించాలని ఆశపడుతున్నాము అయ్యా. మీరే మాకు తోడుగుండి సహాయం చేయమని మనందరం ఒకసారి దేవునికి ఘనంగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మరియమ్మ చిన్న ప్రార్థన చేస్తా. కారుమూరి మరియమ్మ చిన్న ప్రార్థన 2 నిమిషాలు. స్తోత్రములు తండ్రి. అయ్యా యేసయ్యా నీకే వందనాలు నా ప్రభా నాయన. నీ దైవజన్ నుంచి నా ప్రభా నాయన అయ్యా మాకు నా తండ్రి నాయన ముఖస్థుతిగా మీరు మాట్లాడినందుకు మీకు గురించి నా ప్రభా నాయన అయ్యా మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రములు నా ప్రభా నాయన. అయ్యా 3 రోజుల నుంచి నా ప్రభా నాయన 3 నా తండ్రి నాయన మాటలు మాకు తెలియపరిచి ఉన్నారు నా ప్రభా నాయన. అయ్యా మేము అలా ఉండకుండా నా ప్రభా నాయన నీకు ఇష్టమైన జీవితం జీవించేవారుగా మేము ఉంటాను కృప దయచేయమని అడుగుచున్నాము నాయన. అయ్యా దావీదు నీకు ఇష్టమైన పుత్రుడిగా నా తండ్రి ఎలా ఏర్పరచుకున్నారో నా ప్రభా నాయన అయ్యా అయ్యా మమ్మల్ని కూడా నా తండ్రి అలా ఉండటానికి కృప దయచేయమని అడుగుచున్నాము నాయన. అయ్యా నీకు ఆయాసకరమైన పనులు చేస్తున్నావేమో నా తండ్రి నాయన, నీకు ఇష్టం లేక జీవిస్తున్నావేమో నా ప్రభా నాయన. అయ్యా మా జీవితాన్ని సరి చేసుకునే భాగ్యాన్ని దయచేయమంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు అయ్యా. అయ్యా నీకు నా తండ్రి నాయన అయ్యా చేసిన అన్ని నా ప్రభు నాయన అయ్యా ఇవన్నీ నా తండ్రి ఆయాసకరమని చూస్తున్నావు కదా నా ప్రభు నాయన. అయ్యా మేము దుర్యాచన కలిగి ఉంటున్నామేమో నా ప్రభు నాయన. అయ్యా నా తండ్రి నాయన మమ్మల్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాము నా ప్రభు నాయన. అయ్యా ఈ 7 రోజులు నా ప్రభు నాయన ఈ రక్తస్రావ రోగి గురించి నాయన మేము తెలుసుకొని నా ప్రభు నాయన
అయ్యా మా జీవితాన్ని కూడా రోజుకొకటి సరి చేసుకుంటానే కృప దయచేసి నాయన. అయ్యా నీ కృప దయచేయమని అడుగుచున్నాము నా తండ్రి. నీకు సులువు స్తోత్రములు నాయన. అయ్యా ఇంకా నా తండ్రి దైవజనుకు లోతైన కృప దయచేసి నాయన. అయ్యా అవన్నీ నేర్చుకొని నా ప్రభుని మేము కూడా ఆ దారిలో నడవటానికి కృప దయచేసి నాకు మాకందరికి మీరు దయచేయమని నాయన. వచ్చిన బిడ్డలందరినీ దీవించిన నాయన. ఆయా వాక్యానుసారంగా నడిచే జీవితాలు మాకు దయచేసి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మని సావాసము సహాయము కూడొచ్చిన అందరికీ సకల పరిశుద్ధులకును మరి మైకు ద్వారా వింటున్న బిడ్డలందరికీ అలాగే యూట్యూబ్లో వింటున్న ప్రతి ఒక్క బిడ్డలకును దేవుడు సదాకాలం తోడుగా ఉండి ఆయనకి ఇష్టమైన బ్రతుకుతానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రభేసు రక్తమే చేయి, ప్రభు శివ రక్తమే చేయి, ప్రభేసయ్య నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. దేవుడు మీ అందరు దీవించునుగాక.